సో ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, సో ఏ క్యారెక్టర్ అయినా మీకు కష్టంగా అనిపించిందా చేయడానికి, పర్ఫామ్ చేయడానికి? కష్టంగా అని పెద్దగా అంత కష్టపడలేదు ఏవి, కాకపోతే నేను ఎక్కువ టేక్స్ తీసుకొని అలా ఎక్కువ టేక్స్ కూడా లేదు. నాకు గుర్తొచ్చే పెద్దగా నాకు సెకండ్ టేక్ దాటితేనే బీపీ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ టేక్ అవ్వలేదు అంటే కొంత స్టార్ట్ అవుతుంది, సెకండ్ టేక్ కూడా అవ్వలేదు అంటే ఇంకా నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగేస్తాను ఒక్క 5 నిమిషాలు. అంటే పెద్దగా టెన్షన్గా ఫీల్ అయింది నేను ఆ అత్తారింటికి దారేది ఆ సీన్లో. మీరు అది కూడా చూసి ఉండర్లేండి, మీరు చూసారా? చందమామ 1942లో వచ్చిందా చందమామ? చెప్పండి. సరే, అత్తారింటికి దారే చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నువ్వేంట్రా పెద్ద హీరోవా అని అండి చెప్పే డైలాగ్ ఉంది కదా, అది ఆయన నవ్వుతున్నారు, ఆయన నా పక్క చూసి, కెమెరా ఆయన వెనక ఉంది, సో ఆయన నవ్వింది కనపడదు, నా ఫేస్ మీద ఉంది కాబట్టి నాకు ఆయన నవ్వింది కనపడుతుంది. ఆయనేమో ప్లీజ్ అండి అన్ని ఎంత బతిమిలాడినా సరే ఆయన చేతులు కట్టుకొని నువ్వేంట్రా పెద్ద హీరో అని కాదురా అంటు. ఇది చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడిందంటే ఇది అంటే నాకు రాక కాదు కానీ అక్కడ నాకు అదే ఆయన ఇచ్చేసేసరికి ఆయన కొంచెం ఆడుకున్నారు నన్ను అంతే. అది తప్ప పెద్దగా ఇబ్బంది పెద్దగా ఎప్పుడు లేదు. ఇప్పుడు కోపం అని చెప్పారు కదా, ఇప్పుడు 2 టేక్స్ దాటితేనే కోపం అని చెప్పేశారు కదా. కోపం కాదండి, భయం. నాకు భయం వేస్తుంది, ఇప్పుడు బీపీ షూటప్ అయిపోద్ది అంటారు కదా, ఇదేంట్రా సెకండ్ టేక్ దాటిపోతుందని. అలా కోపం దేనికి 2 టేక్స్ ఎందుకు తీస్తున్నారు నేను అలాగే, అది కాదు కోపం కాదు. ఓకే, చాలా మంది మీకు కోపం ఎక్కువ అని బయట కూడా విన్నా నేను, అది నిజం? ఆ కోపం ఇక్కడ వేసారా? ఓకే ఓకే, నేను కోపం మీకు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడారు, నాకేమన్నా కోపం నాకైతే ఏం అనిపించలేదు. అందరూ కోపం ఎక్కువ సమీర్ సార్కి అన్నారు, మరి అది ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ నాకు అసలు కోపం లేదండి బాబు, నిజంగా చెప్తే నాకు అసలు కోపం లేదు. ఎందుకు కోపడాలి? హ్యాపీగా ఉండడానికి టైం సరిపోవట్లేదు, కోపడడానికి ఎందుకు? ఓకే, కోపం లేదు. నో, సమీర్ గారు చాలా కూల్ పర్సన్, అందరూ అలా అనుకుంటున్నారు అంతే. అది మిస్కన్సెప్షన్ చాలా. అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి కదా, ఏమని రూమర్స్? ఇలాగే కోపం ఎక్కువ ఏదో ఒకటి అనే అదే అంటే కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నేను ఏదో నా పనిలో నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నేను ఫోన్ చూసుకుంటున్నాను అనుకోండి, నేను ఫోన్ చూసుకుంటే అక్కడ ఏమన్నా జోక్ ఉందంటే ఏదో నవ్వుకుంటాను, అది కాదు ఏదో సీరియస్ మ్యాటర్ ఉందంటే నేను సీరియస్గా ఉంటాను. ఎక్కడి నుంచో చూసి చూడంత సీరియస్గా ఉన్నాడు బాబాయ్, చాలా సీరియస్ అమ్మాయి అనుకుంటే నేనేం చేయాలి? ఒకవేళ మీ ముందు రూమర్స్ వస్తే మీరు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే 2 minutes లో తెలుస్తుంది నాకు కోపం ఉందో లేదో. 2 minutes చాలు. నేననే కాదు, ఎవరితోటైనా సరే మాట్లాడితే అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు డిసైడ్, అమ్మ బాబోయ్ ఆయన చాలా కోపిస్ట్లా ఉన్నాడు, ఉన్నాడు, మాట్లాడకూడదు అని వెళ్ళిపోయి డిసైడ్ అయిపోతారు. అది అలా గాలి వార్త.